Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అయితే మీరిప్పుడు ఒక మాట అన్నారు. నాకు అత్యాశ లేదు, ఆశ అస్సలే లేదు ఇవన్నీ అన్నప్పుడు, ఇన్నేళ్ల నుంచి 53 ఏళ్ల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు యూజువల్‌గా ఎవరైనా ఆ కాలంలో అంత సూపర్ హిట్ హీరో అనుకున్నప్పుడు, మా నెక్స్ట్ జనరేషన్ మా అబ్బాయి రావాలి, మా అమ్మాయి రావాలి, లేకుంటే మా వాళ్ళు రావాలి, మా ఫ్యామిలీలో వాళ్ళు రావాలనేది మా ఉంటుంది. పిల్లలు మా అబ్బాయి రావాలని దగ్గర దగ్గర రాణా గారు రానా, దగ్గుబాటి రానా. హైట్ గల్లా ఇదిగా ఉంటారు. రాణా గారే కదా ఆయన పేరు. దగ్గుబాటి రానా. ఆయనలా ఉంటారు. ఆయన కంటే ఇంకా ఫిజిక్ ఎక్కువ ఉంటుంది. అంత హైట్ అది. ఆయన కెనడాలో ఉన్నాడు. కెనడా వాళ్ళకి ముందు చదువుకునే ముందు ఫీల్డ్కి వస్తా అన్నారు. నేను ఫీల్డ్లో ఉన్నటువంటి ఇన్ని సక్సెస్ అవటం ఫీల్డ్లో చాలా కష్టం. ఇప్పుడు ఎందుకంటే దాసనారాయణరావు అన్నీ ఉండి కూడా వారి అబ్బాయిని పైకి తీసుకురాలేకపోయారు. అలాగే అనేక మంది ఆర్టిస్టులు, ఎంఎస్ నారాయణ గారు, ఇంకా అనేక మంది ఆర్టిస్టులు వాళ్ళ పిల్లలను తీసుకురావాలనుకున్నారు, రాలేకపోయారు. అలాగే డైరెక్టర్స్ కూడా వారి కొడుకులను తీసుకురావాలనుకున్నారు, రాలేకపోయారు. సో ఇదేంటంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండి, ఇది కూడా అదృష్టం, లక్ కూడా ఉండాలండి. లక్ ఫేవర్ చేయాలి, మనం సిన్సియర్గానే ఉండాలి, లక్ కూడా ఫేవర్ చేయాలి. ఇక్కడికి పాపం 25 సంవత్సరంలో 16లో వచ్చి 60 ఇయర్స్ అప్పుడు కూడా ఇంకా అలాగే ఉన్నవాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేకున్నా ఎంతమందో నేను చూశాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు 50 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు అలాగే ఏమీ లేకుండా అలాగే ఉండి పాపం ఇంకా అవుతాం అనుకున్నాను. ఇవన్నీ చూసి భయం. సినిమా ఫీల్డ్ అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటే నాకు చాలా భయం. ఎన్ని అవస్థలు పడతారో, ఏం కష్టపడతారో, ఏం ఇది. తర్వాత ఇన్ని పడినా వాళ్ళకి అది దక్కుతుందో లేదో. సో దాంతో మా అబ్బాయి మంచి డాన్సరు, చాలా మంచి డాన్సరు, చాలా బాగా మంచి నటుడు. నేను కాదు. అవునండి. తెలుసు నటుడు, మంచి నటుడు అని వాడే అన్నాడు, డాడీ మీరు ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్టు, చూడండి అని అని నవ్వాడు. ఇలా చూసేసరికి ఏడుస్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేసింది. నేను గ్లిజరిన్ పెట్టుకున్నా రావు, పొడుచుకున్నా. సో డ్యాన్స్ అనేది అప్పట్లో చిరంజీవి వీళ్ళు ఎంట్రన్స్లో ఈ బ్రేక్ డాన్సులు చేయకముందు వాడు అప్పట్లో ఏదో బ్యాట్ ఇలా అని 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 అవి చేసి, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే నేను అన్నీ అబ్జర్వ్ చేస్తాను పక్కింట్లో అంకుల్ దగ్గర, అక్కడ అని ఈ క్యాసెట్ చూసి ఆ క్యాసెట్ చూస్తాను. సో నేను సినిమా ఫీల్డ్కి వస్తాను. భయం వేస్తుంది, నాకు వద్దు అనిపించింది. అయినా ఒక ప్రొడ్యూసర్, ఉన్నటువంటి పెద్ద ప్రొడ్యూసర్కి నేను ఫొటోస్ చూపించాను. మా అబ్బాయి అండి ఏదన్నా సీరియల్లే వాళ్ళు తీస్తున్నారు అప్పట్లో, సీరియల్లో హీరోగా ఏదన్నా ఛాన్స్ అంటే పిలవలేదు. వాళ్ళు చూశారు, మీ అబ్బాయి అని తెలుసు, మా అబ్బాయి అని తెలుసు, పిలవలేదు, ఎవరికో ఇచ్చారు. ఆ అబ్బాయి అసలు బాగోడు. అటువంటిది ఆ అబ్బాయికి వేరే అబ్బాయికి ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇవ్వలేకపోయారు, వారికి ఎందుకు ఇచ్చారు? వారికంటే వీడు పెద్ద ఆర్టిస్టు, ప్లస్ పేరు నరసింహరాజు గారు అబ్బాయి అని తెలుసు. సో ఇన్నున్నా ఇవ్వలేదు అంటే ఇది అదృష్టం ఉండాలి, బిహేవియర్ ఉండాలి, రావచ్చు రాకపోవచ్చు. అందుకని వద్దని బాబు, నేను ఎన్నో కష్టాలు పడి ఏదో ఇప్పుడు పేరు ప్రతిష్టలు తప్ప ఆర్థికంగా ఆహాని ఎదగలేకపోయాను, అది ఎందుకు ఏదైనా ఉద్యోగం చేసుకోమని చెప్తే ఆయన వెంటనే పెట్టుకుంటే మలేషియాలో జాబ్ వచ్చింది. అక్కడి నుంచి కెనడాలో ఏదో రాసుకుంటే కెనడాలో ఆయన ఇప్పుడు వెల్ సెటిల్డ్ అండి. మా అబ్బాయి వెల్ సెటిల్డ్. అంత ఇమ్మీడియట్ గా అలా యాక్సెప్ట్ చేసేసాడు? మీరు అంత కన్విన్సింగ్ గా చెప్పారా మీ అబ్బాయి? చెప్పాను అన్ని. ఒకసారి అడిగాడు, టక్కుని చెప్పేశారా? ఒకసారి అడిగాడు, సరేనా. అక్కడికి ఇప్పుడు తను ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా డ్యాన్స్లు అవి చేస్తాడు. అనేక మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఫంక్షన్స్లో, వాటిలో హీరో లాగానే. మా కోడలు కూడా చాలా మంచి అమ్మాయి. మా కోడల్లాగా అందరు కోడళ్ళు ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఆవిడ కూతుర్లాగా తల్లిదండ్రులు చూసుకున్నట్టుగా నన్ను, నా వైఫ్ని చూసుకుంటుంది మా కోడలు. సో అందుకని అందరూ మా కోడల్లా ఉంటే బాగుండే అని అనుకుంటా. అత్తమామలు కూడా అలాగే ఉండాలి కదా. కోడళ్ళు ఎలా ఉండాలి? లేదండి, వాళ్ళ బిహేవియర్ని బట్టి వీళ్ళలో మార్పు వస్తుంది. ఒకప్పుడు వీళ్ళలో మార్పు రాకపోయినా మనం అలాగే చూసుకున్నట్టయితే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వీళ్ళలో మార్పు వస్తుంది. అలా ఉండాలని కొంచెం కష్టమైన పని, చూద్దాం. అంత వెల్ సెటిల్డ్, కెనడాలో బాగుంది అనుకున్నప్పుడు ఇంకా నరసింహరాజు గారు ఆ ఇంట్రెస్ట్తో సినిమాలు, సీరియల్ కంటిన్యూ చేస్తున్నారా? అంటే నేను కెనడా 2 సార్లు వెళ్ళటం జరిగింది. 3 months 4 months ఉండి రావటం అది జరిగింది.
ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కెనడా అనేది మా అబ్బాయి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్రతిరోజు ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఫోన్లో వాట్సాప్ వీడియో కాల్స్ చూసుకుంటూ ఉంటాం, ఎదురుగుండా ఉన్నట్టే ఉంటుంది కాబట్టి మనకు ఆ బాధ లేదు. అవి లేకపోతే బాధ అని అనిపిస్తుందేమో. సో ఇప్పుడు పైగా ఈ వయసులో ఇంత బిజీగా ఇన్ని అవకాశాలు రావండి ఎవరికి. అటువంటిది నాకు రాని భాషలో, నాకు తెలిసిన భాషలో నాకు ఎవరో తెలుగువారు ఇవ్వకపోయినా, నా టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా ఎవరు ఇవ్వకపోయినా, సో నాకు రాని భాషలో నన్ను నెంబర్ వన్గా ప్రతి మెయిన్ క్యారెక్టర్ వస్తే నన్నే అడుగుతారు. ఖాళీ లేకపోతే నెక్స్ట్ చాయిస్ చూసుకుంటారు. కానీ 3 ఛానల్స్ కూడా నన్నే ఈరోజు 3 ఛానల్స్లో నావి మూడు ఇప్పుడు మరుమగళ్ళు అనేది సన్ టీవీలో నెంబర్ 1గా వెళుతుందండి. సిరగడిక్క ఆశై అనేది విజయ్ టీవీలో వెళుతుంది 9 గంటలకి. అది తెలుగులో తీస్తున్నారు. తెలుగులో తీస్తూ నా వేషం నేను అడిగితే నాకు ఇవ్వలేదు. ఆయన ఓల్డ్గా ఉన్నారు. ఇక్కడ ఓల్డ్ క్యారెక్టర్ అప్పుడు మరి పిచ్చివాళ్ళ వికటన్ లాంటి టాప్ మోస్ట్ కంపెనీ నన్ను పెట్టి తీసి ఇవాళ నెంబర్ 1 విజయ టీవీలో నెంబర్ 1 10కి పైన రేటింగ్లో ఇప్పటికీ వెళుతున్న సీరియల్లో నా వేషం నేను అడిగితే, వాళ్ళని ఫోన్ చేసి అడిగితే, ఏమండి అది తెలుగు నేను చేస్తాను ఖాళీగా ఉన్నా అంటే, చూస్తాం సార్ చూస్తామని చెప్పి తర్వాత అడిగితే ఎవరో చెప్పారు, ఇలా డిస్కషన్లో వచ్చింది, ఆయన ఓల్డ్గా ఉన్నారు. సరే పర్వాలేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు తెలియదు నాకు, నేను పట్టించుకోను ఇంకా. ఓకే. అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను అందుకని నేను అడిగా. ఇప్పుడు నేను బిజీ. తర్వాత నన్ను జీ తమిళ్లోని స్టార్మాలో ఏదో అడిగారు. ఆ టైమ్స్ వాళ్ళు అడిగిన టైమ్స్కి నాకు కుదరలేదండి. ఎందుకంటే నేను అక్కడ ఒక 15 రోజులు 10 రోజులు నాకు అక్కడ వర్క్ దొరికితే అసలు నేను చెన్నై వద్దామని లేదు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం సరిగా ఉండదు. సో అక్కడ ఉన్నట్టయితే రోజు మార్నింగ్ వెళ్తే రాత్రి వచ్చి ఇంట్లో వాళ్ళని చూసుకోవచ్చు కదా, మనల్ని నమ్మిన వాళ్ళని. అవకాశం ఇవ్వటం లేదు నాకు. ఇప్పుడు తమిళ్ మీకు రాదా? అప్పుడు రాలేదా? ఇప్పుడు మొత్తం నేర్చుకునే మా ఇంట్లో అందరికీ వచ్చి నేర్చుకోలేదండి, నాకు రాదు ఎందుకో. ఇప్పుడు మాట్లాడడం, డైలాగ్స్ చెప్పడం, వాళ్ళ కమ్యూనికేషన్ చెప్తారు కదా, తెలుగైనా తమిళైనా నాకు ప్రాంప్టింగ్ ఇస్తారు. తెలుగైనా ఇవ్వాల్సిందే, తెలుగైనా ప్రాంప్టింగ్ ఇస్తారు. ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది. నేను అది వింటూ నా ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా. డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటారు తమిళ్, తెలుగు నేనే చెప్తాను. డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటారు, మనకంటే బాగా చెప్తారు. మనం కొన్ని తప్పులు చేసినా డబ్బింగ్ ఆర్టిస్టులు మనకంటే బాగా చెప్తారు. సరైన ఆర్టిస్ట్ పడితే మనకంటే బాగా చెప్తారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.